కోనసీమ జిల్లా మండపేటలో గల సెయింట్ ఆన్స్ స్కూల్లో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ గుమగుమలాడింది. చూసిన ప్రతి ఒక్కరూ ఔరా అనుకునే విధంగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజల ఆహారపు అలవాట్లను ప్రతిబింబిస్తూ అద్భుతమైన వంటకాలతో ఈ ప్రదర్శన సాగింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ వంటకాలు తయారు చేసి ఏ రాష్ట్రాల్లో ప్రజలు ఎటువంటి ఆహారపు అలవాట్లు కలిగి ఉన్నారో ప్రత్యక్షంగా చూపించారు. ఉపాధ్యాయురాలు వల్లూరి రామలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తి పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. మండపేట మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్ ముఖ్య అతిథిగా విచ్చేసి నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సిస్టర్ సినీ జోస్, కరెస్పాండెంట్ శివ పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు సెయింట్ ఆన్స్ స్కూల్ మండపేటలో ఈ ఫుడ్ ఫెస్ట్ అరేంజ్ చేయడం జరిగింది. ఫుడ్ ఫెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతదేశంలో ఉన్న వివిధ సంస్కృతులు, సంప్రదాయాలు మన భావితరాలకు తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ఫుడ్ ఫెస్ట్ అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్క స్పెషల్ ఐటెంని తీసుకొచ్చి పిల్లలు అందరూ చూడటం జరిగింది. వాళ్ళ స్టేట్ యొక్క విశిష్టతను, ఆ సాంప్రదాయాన్ని తెలుసుకోవడం జరిగింది. దీనివల్ల మన భావితరాలకి మన భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వం అనే దానికి బాగా అర్థం చేసుకోగలుగుతారని ఆశిస్తున్నాము. ఈ ఫుడ్ ఫెస్ట్కి ఇచ్చేసిన మన ముఖ్య అతిథి శ్రీ చుండ్రు వరప్రకాష్ గారికి మరియు చిత్తూరు సతీష్ గారికి, పేరెంట్స్కి, మన సిస్టర్స్కి అందరికీ మా మేనేజ్మెంట్ తరఫున, మా స్టాఫ్ తరఫున, మా స్టూడెంట్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.